పేరు శ్రీశైలం రౌడీజం ఉండేది దూల్పేట అడ్డ అడ్డొస్తే అనిల్ బాయ్ గిరాకీ ఏం లేదు బాయ్. మీరేం చేస్తుర్రా? పండుకురా? గిరాకీ ఏం లేదు. ఇంటికన్నా వండుకో. పీకలు కొడాల్సిన కత్తి ఇంటికాడ పచ్చిమిరపకాయలు కొనడానికి పనికి వస్తుంది. వీడు వస్తున్నట్టుందిగా. అరే గిరి ఆడ వస్తుంది, లేచి రారా. ఏదో పెట్టడం వచ్చింది. అవురా ఆడ అట్లా వస్తుంటే ఎట్లున్నాడు రా? అచ్చం బిలాల్పూర్ బిచ్చగాని లెక్క లేడు. అన్నీ వేసేసి నువ్వే డానుకుంటా నీ రైట్ అంగ్ నేను ఉంటా. ఏమరు నన్ను వేసి నువ్వు ఉందామానే? అబ్బాయి ఓ నువ్వు ఇంత పోడుకున్నావని నేను వేసేయాలి. నా డాన్ కూడా వస్తుంది. నువ్వు ఇంత పెద్దగా పూడుకున్నట్టు. ఏమైందా నువ్వు? గన్ను వెళ్తలేదురా. నీకు గన్నే వెళ్తలేవు, నువ్వు డెన్నే మెయింటైన్ చేస్తావు. ఏమ్రో గడ్డ పలిచిందా? ఏమ్రా ఏమో గిరాకు వచ్చిందా? గిరాకా వచ్చింది. నేను 2 ఈగలు 2 దోమలు చంపిండు. అంత ముంగట ఏం మాట్లాడుతున్నావురా? 2 కాదు 3 దోమలు చంపినా నువ్వు అనుకున్నప్పుడు. ఏమ్రా లెఫ్ట్ హ్యాండ్ నా రైట్ హ్యాండ్ చూసినా ఎట్లా చంపుతుండో? అది ఈగల దోమలు చంపనీక ఉంది కానీ మన డెన్ను ఈగల దోమలు చంపనీకి పెట్టినాం అనుకుంటున్నావా రా అబ్బాయి? అవునే గిరాకే లేదు, మన గన్నెందుకే గీక్కొని తప్ప దేనికి పనికి వస్తట్లేదు. పిట్టలు కొట్టడానికి పనికి వస్తుంది. సప్పు వేసుకున్నా సప్పుడు వేయకుండా రే గిరాకు వస్తుందేమో చూడిపో. హలో ఏడున్నావురా? ఏమో సెటిల్మెంట్ ఉందన్నావుగా, డెన్నుకు వచ్చినా రా మరి. ఒక్క నిమిషం ఉండు, వచ్చేటప్పుడు 2 లక్షంగానే బీడి కట్టలు, ఒక చాట్ మీద సిగరెట్ తీసుకురా. ఎవరికా? బీడి కట్టలు మా వాళ్ళకు, సిగరెట్ నాకురా. అస్సలు మర్చిపోయావు. అగ్గిపెట్ట పట్టుకోండిరా. ఓకే. గిరాకీ ఏమైనా వస్తుందా? అన్న ఎవరు వస్తే గిరాకీ గిరాకనంగానే ఊరికి వస్తుండే డానా. నువ్వు దానివే అటు పోయే నాయన కూరకు వస్తుంది. ఇలా బిర్యానీ మనం పైసలు వస్తాయి. నమస్తే బిలాల్ డాన్. నమస్తే. మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? నమస్తే తర్వాత కానీ ముందు పెద్ద మనిషి కుర్చీ చూడరా. నువ్వు ఎన్నో తడవుతుంది కానీ గిరాకైతే కుర్చీ పట్టు. చెప్పు, ఏం పని మీద వచ్చినావు? మా బావి కాడ బర్రె తలుగు పోయింది. తలుగా? ఒక్కో గంతర బాబుగా మాట్లాడకు వచ్చిన గిరాకీ మారిపోతుంది. ఈ తలు గురించి పడకుండా వేసుకుంటారు వచ్చాడు. తలు గురించి దేని గురించి డీల్ అయితే సెట్ చేయ వచ్చిన గిరాకీ మారిపోతుంది. ఏదైతే ఉందో డీల్ చేయడానికి. ఏడమైంది ఎట్లా పోయింది? ఫోటో తెచ్చినావా మరి తలుగుది? ఓవర్ యాక్షన్ చేయకరా. తలగేమైనా పూరనుకుంటున్నావా? ఫోటో తెచ్చుకోవడానికి నీకు డీల్ చేయరాకుంటే సపరేట్ మేము చేస్తాం.
ఏదో తలుగు తెగలాడిద్దాం కానీ తలుగు ఎట్లుంటుంది, ఏ కలర్ ఉంటుంది? తలగా కింది నుంచి వెళ్ళి మీద దాకా ఒకటే కలర్ ఉంటుంది, నల్ల కలర్. నీ తలుగు రేపు దేవులాడికి వచ్చేస్తాం కానీ నువ్వు నిమ్మలాగా ఇంటికి పో, సరేనా? రైట్. బేరం మంచిగా ఒప్పుకున్నావు కానీ తలగేడు తెస్తావు మరి. ఏ తల కోసం బాధపడతావేమరా? ఈ ఎవరి బైక్ అన్న తీసుకొచ్చి కలర్ వేసి ఇచ్చినా అయిపోతుంది. అనుకున్న తెలివి నీకు లేదు. తొందరగా ఇద్దరు కలిసి ఆ పందుడు రీ తల తీసుకుందాం. ఏ ముసలానికి తలగా పోయే పని, లేకపోతే తిండికి పైసలు. చలో. గుడ్డును ఉడకబెట్టుకొని తినా, ఆమ్లెట్ వేసుకొని తింటే మంచిగా ఉంటుందా, కూర వండుకొని తింటా. ఈ అంజిగాడు ఏం చేస్తుండు? పుసుక్కున ఇంపాలైందా ఇంది గుడ్డు? ఆగిపోయి మెల్లగా ఏంటిది రాజు? ఏం లేదు, నా గుడ్డు పోయింది, పొద్దుగా నుంచి తిరుగుతున్నా, యాస్టకు వస్తుంది, నువ్వే తీసుకున్నావు అని డౌట్ వస్తుందిరా. నేను తీసుకోలే నీ గుడ్డు. అరే నా 4 గుడ్లు కూడా నువ్వే తీసుకున్నావురా, ఇది కూడా నువ్వే తీసుకున్నావురా. నేను తీసుకోలే. నా గుడ్డు నువ్వే తీసుకున్నావు, దాన్ని తీసుకునేదాకా నేను వదిలిపెట్టా. నీ కోడి వేసేటలో పెడతా నన్ను అడుగుతున్నా. నీ గుడ్డు రాత్రి మా కోడి మీ ఇంట్లోకి రాగా నేను చూసినారా. ఇదేంటిరా ఇది? గుడ్డు నాది. నువ్వు పెట్టినావరా గుడ్డు? మా కోడి పెట్టింది. మీ కోడి ఎక్కడరా? మా ఆయన కొనుకొచ్చిండు రాత్రి. మీ డాడీ తీసుకొచ్చింది పుంజిగారా? పెట్టనే తెచ్చిండు. పుంజి అది పెట్టా. ఏమైంది మా వాళ్ళు గిట్ట కొట్టుకుంటారు? ఏమైంది ఆడతారు? మీ గుడ్డ అయింది, గుంజుకోండి అయింది. నా గుడ్డు ఎత్తుకోండి. నా గుడ్డిది. ఆగురే మీ గుడ్డులో మీ గుడ్డు ఓలేదో తెలియాలంటే బిలాపూర్ డామ్ దగ్గరికి పోదాం పారి. అరే అమ్మ మస్తు పెద్ద గిరాకి వస్తుందారా? ఏమైంది రే దుడ్డ పిల్లలకి గట్టుకోవచ్చు రే. గౌడి బై రోజులు ఉండవు, గౌడి బై రోజులు ఉండవు. ఓ కస్టమర్లు వస్తారు, కనబడతలేరా? నమస్తే బిల్లల్ డాన్. నమస్తే బిల్లల్ డాన్. నమస్తే నమస్తే. ఏ అన్నకు దూరం ఉండు అన్న, మనోళ్ళు అన్న ఇల్లు జర చూసుకో అన్న. ఏమన్నా ఉంటే అన్న చెప్పోరే, నేను మళ్ళీ వస్తాను. దున్నపోతున్నా గిరి ఇంకా కమిషన్ బరాబర్. ఏం పని మీద వచ్చారు అన్న? ఏ పూరి నిజాలు ఏంది? కిడ్నాపా లేకపోతే డైరెక్ట్ అదేనా? గవైతే గిడికెళ్ళదు, మా పంచాయత్ గిది. గుడ్డా పంచాది ఏందో మా అన్నకు. అన్న ఇటు గుడ్డు తెచ్చి ఆమ్లెట్ ఇట్లా వేసేయమంటాడా? ఓవర్ యాక్షన్ చేయకరా. ఏం చేయాలరా ఈ గుడ్డును? నువ్వు పెట్టినావా ఇటు పెట్టిండా? మా కోడి పెట్టింది. మా కోడి పెట్టింది. మా కోడి బే. మా కోడి బే. అన్నతోడు మజాక్ ఆడుతురా? పంచాయతీ చెప్పు. నువ్వు ఉండవా? ఏ చేస్తారా? బిలాలన్నా, ఈ గుడ్డు నా కోడి పెట్టిందే, ఇప్పటికే 4 గుడ్లు ఎత్తుకోండాడు అన్న. ఇప్పుడు ఈ గుడ్డు కూడా అయినదే అంటుండే, ఎట్లా అనాలి అయిననే? అరే గుడ్లే గుడ్డ అందేనా? నిజంగా నేను వెతుకోయినావా? అన్న ఈ గుడ్డు నా కోడి పెట్టింది అన్న. ఇంక కోడే లేదన్నా. మా అయ్య కొనుకొచ్చిన రాత్రి కోడి. అది పుంజానా? కోడి పుంజు. కోడి కొనుకొచ్చిన మా అయ్య నాకు. లొల్లాపు ఏమనిపిస్తుందిరా? కోడా పుంజ కరెక్ట్ చెప్పురి. అన్న రాత్రి ఇలా అయ్యా పుంజు పట్టుకొచ్చిండ. పుంజు గుడ్డు పెడతా అన్న ఎక్కడన్నా? పుంజు గుడ్డు పెట్టదారా? ఏం డానువే నువ్వు? పుంజేందన్న గుడ్డు పెడతావా? అందుకే మనకు అన్ని గిసొంటి గిరాకులు వస్తున్నాయి. అన్న అలా జిల్లి పంపారు, అదే గుడ్డ ఆమ్లెట్ వేసుకుని తిందాం, మంచిగా ఉంది. పొద్దు నుంచి మొత్తం దోమలు కొట్టుకుంటూ కూర్చున్నాగా.
పంచాయతీ తెలుపా మీ దగ్గరికి వస్తే మీరు ముచ్చట పెట్టుకుంటారు. పంచాయతీ తెలుపుతారా పోవన్నా? ఏయ్ పానం వస్తలేదా? గుండు ముంగడికి బుల్లెట్ పెడితే గుండె వెనకెళ్ళి వెళ్తుంది. ఆగరా తెలుస్తా పంచాయతీ మేము ఉన్నది తెలుసా నీకు కదా. ఈ గుడ్డు నీదో ఏందో తెలియాలంటే నువ్వు నీ పుంజుని పట్టుకరా, నువ్వు పెట్టని పట్టుకరా. ఆ తర్వాత మేము డిసైడ్ చేస్తాం. చలో రైట్ నడుగురి. బుర్రా బుర్రా పోవాల్సిందేనా? తప్పదా? అయిపోయి కానీ ఇద్దరు రా అనుకుంటే అయితే రా సరింత తిందాం కూర అనుకోండి. అరే ఇలా మనకు గుడ్డు తప్ప ఏమొచ్చట్లేదు కానీ ఆమ్లెట్ వేసి నాకు ఒక్కనికే పక్క పెట్టు. అర్థమైందా? పోనాడు నీ అన్ని గుడ్ల గిరాకులు తలలో గిరాకులు వస్తున్నాయేమరా. ఒక్కనన్నా సంపే గిరాకు వస్తే బాగుండు. ఫసక్కునేసేద్దాం ఒకసారి. అబ్బా ఇదేదో సంపకిరాకే ఉన్నట్టుందన్న. ఆగమాగం చెట్టు మీదకి వస్తున్నాడు. దగ్గరకు వస్తాడు. బిల్ల బిల్ల తీయ బిల్ల. అన్నా సంబాలన్నా ఎవరిని చంపాలి? ఎక్కడ చంపాలి? ఎట్లా చంపాలి? అన్నా కట్టేదో చంపాలన్నా, మా ఇంటికాడ చంపాలన్నా. 1,00,000 ఖర్చు అవుతుంది. అడ్వాన్స్ 50,000, పని అయిన తర్వాత 50,000. మా వాళ్ళకి బిర్యానీలు బీర్లు మొత్తం నువ్వే చూసుకోవాలి. అర్థమైందా? డీల్ ఓకేనా? పాముందా మనకి లక్ష్యంది బిర్యానీ ఏంది? అన్నా సంపాదించి మంచిదని కాదే. మరి ఇంకేవాళ్ళు నిన్ను చంపాలా? అన్నా మా గల్లీలకు పాము వచ్చిందన్నా, అందరు గజ్జ నొక్కుతురు అన్నా. ఊరంతా తిరగంగా పాములు కొట్టేటోడు ఒక్కరు దొరుకుతలేడు. ఇట్లాగా మీరు ఖాళీగానే ఉంటారు కానీ అందుకే మీ దగ్గరికి వచ్చినా. గిదానికేనా రా పానం పోయినట్టు పడుకుంటా లేసుకుంటారు వస్తే. అయినా మేము నీకు ఎట్లా కనిపిస్తున్నాం రా? పాములు పట్టేటోళ్ళు లెక్క కనిపిస్తున్నామా? బోషిడీకే. సాల్తీ బిల్ల పెట్టిన కాడికి పోయి నేను కూర్చో. అరే ఇలా మన గిరాకీ ఏదరా? ఓడేమో గుడ్డు పోయిందని వచ్చిండు, ఓడేమో తలుగు పోయిందని వచ్చిండు. ఇక ఈడైతే ఏకంగా పాములు చంపమనే వచ్చిండు. ఎట్లా కనిపిస్తున్నాం? మనకు పంచాలు చెప్పు రాదు. ఇలా ఎట్లయినా మనల్ని పంచాలి, మనకి ఎవడు మంచి పంచాలు చెప్పదు. అన్న ఈ పంచాలు ఇంచాలు మనకు సెట్ కావు. సపరేట్గా ఈ పంచాలు వదిలిపెట్టి 10 రూపాయలు పంప 10 పైసలు వస్తాయి. 10 రూపాయలు పంప 10 పైసలు వస్తాయి. ఇక ఎట్లయినా 10 రూపాయలు అనుకున్నాం. ఈ కట్టేందుకే తీసుకొని పేల పెడితే ఇక. అరే ఆ కత్తితో నువ్వు కూరగాయలు కోసుకోరా అయిపోతుంది. మళ్ళీ నువ్వు గన్ను ఏం చేస్తావే? ఇది ఒరిజినల్ కన్నా ఎవడు చెప్పినా నీకు? ఓం ప్రకాష్ ఖాన్ దుకాణంలో 100 రూపాయల కిరాయి తెచ్చినావు ఒక్కరోజు. హాయ్ ఫ్రెండ్స్, సదా మీ ముందుండే మా పల్లె పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తామని. మీకు ఇలాంటి కాన్సెప్ట్ పైన కామెడీ కావాలంటే కామెంట్ రూపంలో కింద టైప్ చేయండి, మాకు మెసేజ్ చేయండి. ఓకే, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కానీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.